మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందరికీ తెలుసు కదా. మొన్నటి దాకా బాగా లొల్లిలు కూడా జరిగినాయి. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ మధ్య కూడా మిస్యూజ్ అయిందని చెప్పి విపరీతమైనటువంటి తనిఖీలు కూడా జరిగినాయి. మీ అందరు కూడా తెలిసే ఉంటది. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఈ దృష్టికి పోయింది. ఏమన్నారు వాళ్ళు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు పంపింది. ఓకే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బిల్స్ పంపండి. సో మేము మీ లెక్కలు సెటిల్ చేసి మీరు ఎన్ని బిల్స్ పంపిస్తే అంత డబ్బులు మేము ఇచ్చేస్తామని చెప్పిండ్రండి. అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఫస్ట్ 2 years ఆడిట్ చేసిందండి. సో ఇక్కడ నేను అసలు కథ చెప్తానండి, మీకు కొంచెం ఓపిక్గా వినండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరికన్నా ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే నా దగ్గరికి రావచ్చు. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ ప్రూఫ్స్ బండిలు 200 పేజీల దాకా ఉన్నాయండి. సో ప్రతి ఒక్క ప్రూఫ్స్ అనేది కూడా నేను మీకు చూపిస్తా. ఓకేనా? సో ఫస్ట్ 2 years అంటే 2014 నుండి 2016 సంవత్సరం వరకు. సో ఫస్ట్ 2 years FCI ఆడిట్ కి వచ్చిందండి. FCIకి డౌట్ వచ్చి ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆడిట్ కి వచ్చిందండి. ఫస్ట్ 2 years ఆడిట్ చేస్తే బట్టబయలైనటువంటి వాస్తవం ఏంటంటే అప్పుడు FCI చెప్పింది ఏంటంటే మాకు కేవలం మీరు సివిల్ సప్లైస్ నుండి మాకు 60 లక్షల టన్నుల బియ్యమే లెక్క వస్తోంది. ఈ 132.5 లక్షల టన్నుల బియ్యం మేము సేకరించలేదు. మిగతా బియ్యంకి మేము డబ్బులు కట్టము. కేవలం మాకు ఆడిట్ లో టాలీ అయిన బిల్స్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 60 లక్షల టన్నుల అంటే 60 lakhs టన్స్ కి మాత్రమే మేము బిల్స్ పే చేస్తాం. మిగతావన్నీ కూడా మీరు ఫేక్ బిల్స్ సృష్టించారు. మాకు అసలు ఈ 132.5 ఇందాక ఏదైతే మీకు లెక్క చెప్పినో ఇది గూగుల్ని అడిగినా చెప్తుందండి. జీవోలో కూడా ఉంది. 132.5 లక్షల టన్నులు ఏవైతే ఉన్నాయో అవి మేము కొనలేదు. కేవలం FCI మా దృష్టికి వచ్చింది, మా దగ్గరకు వచ్చింది కేవలం 60 లక్షల టన్నుల బియ్యం మాత్రమే. అందుకే మేము ఏం చేస్తాం, 60 లక్షల టన్నుల బియ్యంకి మాత్రమే మేము పైసలు ఇస్తాం. మిగతా 132.5 లక్షల బియ్యానికి మేము పైసలు ఇవ్వమని చెప్పి FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి ససేమిరా నో చెప్పి ఇప్పటికి కూడా ఆ పైసలు ఇంకా ముట్టలేదు. ఇప్పటికి కూడా పంచాయతీ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలోనే జరుగుతూ ఉన్నది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏది కూడా అబద్ధం కాదు. సో ఇక్కడ 60 లక్షల టన్నుల మాత్రమే వచ్చింది. మిగిలింది 1500 కోట్ల రూపాయలు మేము ఇవ్వం. సో మిగిలిన అమౌంట్ ఎంత అండి? ఈ మిగిలిన డబ్బులు ఏవైతే 6 లక్షల టన్నులకు మాత్రమే మేము డబ్బులు ఇస్తాం. సో 6 లక్షల టన్నులు మైనస్ చేయంగా మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎంత రావాలి? మీకు 1500 కోట్ల రూపాయలు మీకు రావాలి. ఆ 1500 కోట్లకు మాకు సంబంధం లేదు. ఎందుకంటే మీరు అన్ని కూడా ఫేక్ బిల్స్ సృష్టించారు. మాకు ఆడిట్ లో ఏ ప్రూఫ్స్ కూడా లేవు. మీరు మాకు 132.5 లక్షల టన్నుల బియ్యాన్ని అమ్మినట్టు ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. కేవలం 60.2 లక్షల బియ్యం మాత్రమే మాకు అమ్మిండ్రు. కాబట్టి ఆ పైసలు మాత్రమే ఇస్తాం. మిగిలినటువంటి 1500 కోట్ల రూపాయలు మేము మీకు ఇవ్వము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది సివిల్ సప్లైస్ కి. మీరు అన్ని దొంగ నాటకాలు ఆడుతున్నారు, మేము మీకు ఇయ్యమని చెప్పి ఓకే తేల్చి చెప్పేసింది. అయితే ఈ ముచ్చట ఎప్పుడు బయటకు వచ్చింది? 1500 కోట్లు. ఎస్, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఇష్యూ కొనసాగుతూనే ఉందండి. ఇప్పటికీ కూడా మనము ఈ 10 ఏళ్ల నుంచి 1700 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఈ 1700 కోట్ల రూపాయలకి మనం ఇంట్రెస్ట్ ఎంత కట్టినాం తెలుసా అండి? 10 సంవత్సరాలు 1300 కోట్ల రూపాయలని మనం ఇంట్రెస్ట్ గా కట్టినామండి. 1300 కోట్ల రూపాయలు. మరి ప్రూఫ్స్ ఏవి శ్రావ్య అని నన్ను అడిగినప్పుడు నా దగ్గర ఉన్నట్టు ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఇక్కడితో ఆగలే. మరి 5000 కోట్ల స్కామ్ అన్నావు కదా శ్రావ్య అని అన్నారు కదా. సో ఎన్ని స్కామ్ చేసిండ్రు? 500 కోట్ల రూపాయలు కేవలం సివిల్ సప్లైస్ మీదనే అనేది ఫస్ట్ పాయింట్ అనేది ఈ FCI స్కామ్ అండి. సో ఇది నేను మీకు చెప్పిన. నెక్స్ట్ దీని ప్రూఫ్స్ చూపించిన తర్వాత నేను మీకు మిగిలిన 2 పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఇది చూసిరు కదండి, దాదాపు 200 పేజీలు పైన దాదాపు 3 రోజుల నుంచి నేను ఈ ఫైల్ మొత్తం క్లియర్గా నేను స్టడీ చేసి రాత్రులు నిద్రపోకుండా నేను ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్ట్ ఇది. విత్ ప్రూఫ్స్ నేను బహిరంగంగా ఈ రోజు మన ఓకే టీవీలో ఎక్స్క్లూజివ్గా నేను బయట పెడుతున్నా, లైవ్లో ఉన్నా. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా దయచేసి ఈ ప్రూఫ్స్ నేను మిగతా మీడియా ఛానల్స్కి కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు ఎవరికైనా ఈ న్యూస్ వేసే దీని గురించి మాట్లాడే గట్స్ ఉంటే గనక, దీని గురించి వేస్తారంటే గనక అన్ని ప్రూఫ్స్ కూడా నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఓకే, ఇగో చూడండి, ఎస్ ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లికేషన్ మన తెలంగాణ రాష్ట్రానికి అండ్ FCIకి మధ్యలో లెటర్ల యుద్ధం జరిగింది. ఇవన్నీ కూడా లెటర్స్ IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, ఈ కన్స్యూమర్ ఫుడ్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, సివిల్ సప్లైస్ కి సంబంధించిన వాళ్ళు 10 ఏళ్లుగా ఈ డిపార్ట్మెంట్ కి పంచాయతీ తేల్చమని చెప్పి రాస్తున్నటువంటి లెటర్లు, మరి అదే రకంగా రిప్లైస్ ఇవన్నీ కూడా. సో మీరు చూడొచ్చు. To the Commissioner of Ex-Official Police Secretary Civil Supplies Bhavan Telangana, GM FCI RO AP Region, K Ramadevi GM Finance TSSCL Telangana. Okay, issue related levy rise ఇక్కడ చూడండి, levy rise procurement in Telangana. సో ఇది ఫస్ట్ లెటర్ అండ్ దీని కంటిన్యూయేషన్ ఏం జరిగిందంటే 2013 నుండి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, అండ్ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 132 పాయింట్ ఇప్పుడు ఏదైతే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినో అది పాయింట్ టు పాయింట్ ఈ లెటర్స్లలో, అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినటువంటి పంచాయతీలో మొత్తం కూడా క్లియర్గా ఈ లెటర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఎవరికన్నా ఈ వివరాలు కావాలంటే దయచేసి ఓకే టీవీని సంప్రదించవచ్చు. అండ్ అదే రకంగా ఇగో సేమ్ ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రశాంత్ త్రివేది జాయింట్ సెక్రటరీ. అండ్ దీనికి నాకు ఏం స్కామ్ కి సంబంధం లేదు అంటే అప్పటి మంత్రి సంతకం పెడితేనే ఎవడన్నా 1700 కోట్లు ఇస్తారు, లేకపోతే ఎవడన్నా ఇస్తాడా మంత్రికి సంబంధం లేకుండా? 1700 కోట్లు అప్పు కావాలని చెప్పి ఈటెల రాజేందర్ ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొస్తే ఆ ఫండ్స్ మిస్యూజ్ అయినాయి అని చెప్పి స్వయానా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెటర్స్ ఇవి. మిస్యూజ్ అయినాయి అని చెప్పి స్వయానా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెటర్లు ఇవి. సో ఇక్కడ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ CSC డిపార్ట్మెంట్. ఓకే, గవర్నమెంట్ జీవో ఇది, గవర్నమెంట్ ఆర్డర్ పాలసీ ఏదైతే ఉందో వీళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీ, దానికి సంబంధించినటువంటి లెటర్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ఇగో ఈటెల రాజేందర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ స్మాల్ సేవింగ్స్ స్టేట్ లాటరీస్ కన్స్యూమర్ అఫైర్స్ లీగల్ మెట్రాలజీ అండ్ సివిల్ సప్లైస్, ఇన్ని డిపార్ట్మెంట్స్ కి ఈయన మంత్రిగా ఉన్నాడండి, ఇన్ని పోర్ట్ఫోలియోస్ కి ఈయన మంత్రిగా ఉన్నారండి. ఎవరు? ఈటెల రాజేందర్ గారు. స్వయానా నాకు 1700 కోట్ల రూపాయలు అప్పు కావాలి ముర్రో అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నటువంటి లెటర్ అండి ఇది. కేంద్ర ప్రభుత్వానికి ఇది అర్జీ పెట్టుకున్నటువంటి లెటర్ అండి ఇది.